ఆగమోక్తమైన ఆలయాన ఆచరించే ఆచార వ్యవహారాలు, సాగే నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, అయనోత్సవ, బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. వైకుంఠ ఏకాదశి, గోకులాష్టమి, దసరా శరన్నవరాత్రులు, మకర సంక్రాంతి వంటి పర్వదినాలు మరింత వైభవంగా విరాజిల్లుతాయి. ఇతర రాష్ట్రాల నుంచి, బళ్ళారి, బెంగుళూరు వంటి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు సైతం వచ్చే ఆ ఉత్సవాల హోరు, స్వామివారి ప్రభ వెలుగొందే తీరు చూచి తీరవలసిందే కాని వర్ణించశక్యం కాదు. గోరంట్ల వసంత మాధవ స్వామికి ఫాల్గుణ మాసంలో 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవ సమయంలో గాలిగోపురం రంగురంగుల విద్యుత్ దీపాలంకరణలతో కాంతులీనుతూ కన్నుల పండువగా కానవస్తుంది. ఈ సమయంలో వైకుంఠమే గోరంట్ల గ్రామంలో వెలసిందా అన్నట్టుగా భక్తుల కోలాహలంతో బృందావనంలాగా, ఆ పక్కన పారే హంద్రీ నది యమునా నదిలాగా అనిపిస్తూ అలనాటి గోకులం ఇక్కడే వెలసిందా అన్నట్లుగా ఉంటుంది. సాయంకాల సమయంలో శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వసంత మాధవస్వామి పురవీధుల్లో ఊరేగుతూ రోజుకొక్క వాహనం చొప్పున అందంగా అలంకరించబడిన తేరు, పల్లకీ మొదలగు వివిధ వాహనాలతో ప్రజలను ఆశీర్వదిస్తూ కటాక్షిస్తూ కామితార్థప్రదాయకుడై భక్త చింతామణి అనే మాటను నిలబెట్టుకుంటున్నాడు. గోరంట్ల గ్రామం మరో దక్షిణ మధురా నగరంలాగా విలసిల్లుతూ కర్నూలు జిల్లాలో ఒక ప్రసిద్ధ క్షేత్రంలా అలరారుతున్నది. సృష్టి, స్థితి, లయకారుల్లో స్థితికారుడు ఈ భాగవతోత్తముడు. జగదానంద కారకుడైన ఆ శ్రీ మహావిష్ణువు ఎన్నో అవతారాలు దాల్చి సంభవామి యుగే యుగే అని కీర్తింపజేసుకున్నాడు. ఆ పరంధాముని రసలీలావతారం మాధవావతారం. కర్నూలు జిల్లా వాసులకు వసంత మాధవునిగా దర్శనాన్ని అనుగ్రహించి భక్తజనుల హృదయాలలో భక్తి రసోత్పాతాన్ని కలుగజేస్తున్నాడు. ఆ స్వామిని దర్శించుకున్న భక్తుల మాటల్లో వారి అనుభూతులను ఆలకిద్దాం. సుమారు 1100 సంవత్సరాల నుండి నిత్య పూజా కైంకర్యాదులు పాంచరాత్ర ఆగమానుసారంగా ఇక్కడ వంశపారంపర్యంగా అర్చకులు నైవేద్యం, ఇతర కైంకర్యాలు నివేదిస్తున్నారు. మా ఇంటి దేవుడు అండి ఈయన మాధవస్వామి గారు. మేము చిన్నప్పటి నుంచి ప్రతి సంవత్సరము ఉగాది పండుగకు ముందు జరిగే తిరునాళ్ళ ఉత్సవాలకి ఇక్కడ హాజరవుతుంటామండి. మేము అనుకున్న కార్యక్రమాలన్నీ విఘ్నం లేకుండా జరగాలని ప్రతి సంవత్సరం వచ్చి దేవుని ప్రార్థిస్తూ ఉంటామండి. మా ఇంటి దేవుడు కాబట్టి మేము ఏమైనా శుభకార్యం చేయాలంటే ముందు ఇక్కడ వచ్చి ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత వేరే శుభకార్యం ఏదైనా చేసుకుంటాము. గత 2010 సంవత్సరం నుంచి కూడా ఈ దేవస్థానంలో దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించినాను. తర్వాత వైకుంఠ ఏకాదశి, ఉత్తరద్వార దర్శనము, ప్రతి సంవత్సరం భోగి పండుగ రోజు గోదాదేవి కళ్యాణోత్సవం జరుగుతున్నది. అలాగే దసరా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం దేవస్థానంలో ఫాల్గుణ మాసంలో
11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నాము. చాలామంది భక్తులు కర్ణాటక నుంచి, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా నుంచి కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా చాలామంది రథోత్సవం రోజు విపరీతమైన భక్తజనాలు వస్తారు. కర్నూలు జిల్లా గోరంట్ల క్షేత్ర నిలయుడు శ్రీ లక్ష్మీ వసంత మాధవ స్వామి పరమ దయాళువు. ఆ స్వామిని గాంచిన, విన్న, తలచిన కైవల్యము తథ్యం. గోరువంక మహామునిచే అర్చించబడిన ఈ ప్రాచీన వైష్ణవ ధామ దర్శనం జన్మ జన్మల పుణ్యఫలం. ఆ ఆలయ గర్భాలయ విలసిత దేవేరుల కృపాదృష్టులు మనందరిపై ప్రసరించాలని కోరుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి.